భాగవత పద్యమకరంద ప్రియులారా నమస్తే. గజ ప్రాణావనోత్సాహి అయి స్వామి పరుగులు తీస్తూ ఉండగా ఎక్కడికి ప్రయాణం అని అడుగుదామని అడిగితే చెబుతాడో లేడు అని ఒకడుగు ముందుకు వేస్తూ ఒకడుగు వెనక్కు వేస్తూ తొట్రుపాడుతో నడుస్తూ తన పైట కొంగు ఆయన చేతిలోనున్న కారణంగా అతి ప్రయాసతో అనుసరిస్తున్నది లక్ష్మీదేవి. అలా అనుసరించే సమయంలో ఆమె అందచందాల వల్ల ఆమె నడక ముందుకు సాగకుండా ఎన్నో ఆటంకాలు ఎదురైనాయి. అయినా మేఘం వెంట మెరుపుతీగ వలె నారాయణుని వెంట నడుస్తున్నది మహాలక్ష్మి. ఆ సమయంలో వినువీధింజనుదేరగాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హుద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకారిష్ణు నవోఢ్ఢోల్ల సందిందిరా పరిచరిష్ణున్ జిష్ణున్ రోచిరోష్ణునిన్ రాక్షసుల జీవితాలను అపహరించేవాడు, కరుణామయుడు, యోగీంద్రుల హృత్సీమయందు నివసించేవాడు, సహనశీలి, భక్తుల గొప్పదనాన్ని శోభిల్లజేసేవాడు, నిత్య యవని అయిన ఇందిరాదేవికి పరిచర్యలు చేయువాడు, జయశీలుడు అగు విష్ణుమూర్తిని ఆకాశ వీధులలో వచ్చుచుండగా దేవతలు చూచారు. అలా చూచి వారిలో వారిలా అనుకుంటున్నారు, సనుదెల్చంఘనుడల్లవాడే హరి పర్జంగంటిరే లక్ష్మిన్ శంఖని నాదంబదియే చక్రమల్లదే భుజంగధ్వంసియున్వాడే క్రన్ననయే తెంచనటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిం చక్రికిం అదిగదిగో మహావిష్ణువు వస్తున్నాడు, ఆ వెనుక లక్ష్మీదేవి, అదుగో శంఖం నినాదం, అల్లదిగో సుదర్శన చక్రం, అడుగో గంతుర్మంతుడు కూడా వస్తున్నాడు అంటూ స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఓం నమో నారాయణాయ అని గజరాజు ఆపద తొలగింపబోతున్న విష్ణువుకు మొక్కారు. భాగవత పద్యమకరందాన్ని గ్రోలుచున్న మిత్రులారా నమస్తే. ఈ మకరందాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి పంచుదాం. అందుకోసం మీరు చూచిన వెంటనే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, వీలైతే చిన్న కామెంట్ చేయండి, ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.